బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ అక్రమాస్తుల బాగోతమే, విప్పే కొద్దీ కోట్ల గుట్టల చిట్టాలి. సిటీలో ఖరీదైన విల్లాలు ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు సంపాదించుకుంటూ పోయాడు. ఒకటా రెండా ఏకంగా 600 కోట్లకు పడగెత్తాడు. ఏసీబీ చరిత్రలోనే ఇదే రెండో అతిపెద్ద ఆపరేషన్ గా నిలిచింది. దర్యాప్తులో కళ్లు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్లు గుర్తించారు. అతడు చేసింది ఏఈఈ ఉద్యోగమే. 10 ఏళ్లు కూడా సర్వీస్లో లేడు. కానీ ఆయన పోగేసిన ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. ఆయన చేసిన అవినీతి పనులు, కూడబెట్టిన అక్రమాస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. బంధువుల ఇళ్లను టచ్ చేసినా, స్నేహితుల ఇళ్లను వెళ్లినా మనవాడి ఆస్తుల లింకులు సింక్ అవుతున్నాయి. నానక్రామ్గూడ, శంషాబాద్, గచ్చిబౌలిలో ఖరీదైన విల్లాలున్నాయి. నార్సింగ్లో 4 అంతస్తుల హాస్టల్ భవనం ఉంది. మొయినాబాద్లో 3 ఫామ్ హౌస్లు కొనుగోలు చేశాడు. తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలను పోగేసుకున్నాడు ఏఈఈ నిఖేష్ కుమార్. బఫర్ జోన్లో నిబంధనలకు ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చేశాడు. ఇందుకు భారీగా ముడుపులను పుచ్చుకున్నాడు. ఇలా అధికారాన్ని వినియోగించుకుని 600 కోట్లు ఊడ్చేశాడు. నిఖేష్ బినామీ ఆస్తులు ఇంకా ఉన్నాయని ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే నిఖేష్ బంధువుల ఇళ్లలో కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. రేపు నిఖేష్ బంధువుల లాకర్లను కూడా తెరవనున్నారు. వాళ్ల లాకర్లలో నిఖేష్ దాచుకున్న నిధులు ఇంకా బయటపడవచ్చని అనుమానాలు ఉన్నాయి. ఈ రేంజ్ లో అక్రమాస్తుల్ని పోగేసిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ప్రభుత్వ శాఖలో మంచి ఉద్యోగం, 6 అంకెల జీతం, ఉన్నత స్థాయి అధికారిగా గుర్తింపు, విలాసవంతమైన జీవితం, సమాజంలో మంచి గౌరవం. అయినా అతడి ఆశ తీరలేదు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ నిఖేష్ ఇన్నాళ్లు తన సంపాదన లెక్కేసుకున్నాడు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి జైలు ఊచలు కౌంట్ చేస్తున్నాడు.